మెడికల్ సీట్లలో తెలంగాణ టాప్, జాతీయ సగటుతో పోలిస్తే రెట్టింపు, కేసీఆర్ ముందు చూపు ఫలితం అని చెప్పేసి కూడా ఒక వార్త చూసుకోవచ్చు. మెడికల్ సీట్లలో తెలంగాణ టాప్, జిల్లాకు మెడికల్ కళాశాల ఏర్పాటు, జాతీయ సగటుతో పోలిస్తే రెట్టింపు, రాష్ట్రంలో ప్రతి 10 లక్షల జనాభాకు 150 ఎంబీబీఎస్ సీట్లు, దేశంలో సగటున 75 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ తాజా నివేదికలో విస్తుపోయే నిజాలు వెల్లడి, కేసీఆర్ పాలన బీఆర్ఎస్ పనితీరుకు అద్దం పడుతున్న కమిటీ గణాంకాలు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, భవిష్యత్తు తరాలకు వైద్యుల కొరత ఉండకూడదనే సంకల్పం నేడు మెడికల్ సీట్లలో తెలంగాణను శిఖరాగ్రణ నిలిపింది. రాష్ట్రంలో 10 లక్షల మందికి 150 మెడికల్ సీట్లు ఉన్నట్లు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ తాజా నివేదికలో స్పష్టం చేయడం గర్వకారణం. అదే సమయంలో దేశంలో ప్రతి 10 లక్షల మందికి కేవలం 75 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నట్లు పేర్కొనడం గమనార్హం. కాగా తెలంగాణలో పాటు తమిళనాడు, కర్ణాటకలో సైతం ప్రతి 10 లక్షల మందికి 150 ఎంబీబీఎస్ సీట్లు కలిగి ఉన్నట్టు కమిటీ వెల్లడించింది. ఇక డబుల్ ఇంజన్ సర్కారైన యూపీలో ప్రతి 10 లక్షల మంది కేవలం 21 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నట్టు కమిటీ నివేదించడం బీజేపీ పనితనం ఏ పార్టీతో తేటతెల్లం చేస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే వేల మంది ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసిస్తున్నట్టు చేసిన కమిటీ ఆయా రాష్ట్రాలకు కొత్త మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకోవాలని కూడా సూచించింది. కేసీఆర్ విజన్ కమిటీ నివేదికతో స్పష్టమైంది. రాష్ట్రంలో ప్రజారోగ్యానికి జవసత్వాలను నిలపాలంటే వైద్యుల కొరత తీర్చాలనేదే ఒక ఆశ. 2014 స్వరాష్ట్రం ఏర్పడిన నాటికి తెలంగాణలో కేవలం 2850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండేవంట. 2023 అక్టోబర్ నాటికి రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 9140 చేరింది. ఇది వాస్తవం. కేసీఆర్ గారి ముందు చూపు ఎట్లా ఉందంటే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీల్లో చెప్తున్న మాట ఇది. ఎవరో బీఆర్ఎస్ పార్టీ వాడో లేదా మా ఛానల్ వాడో చెప్తున్న కథ కాదు ఇది. కేసీఆర్ ముందు చూపు గురించి వాళ్ళు చెప్తున్న మాట. మెడికల్ సీట్లలో తెలంగాణ టాప్, మెడికల్ సీట్లలో తెలంగాణ టాప్. దాదాపుగా ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి రాష్ట్రంలో 10 లక్షల మంది జనాభా, అంటే 10 లక్షల మంది ఉన్న ఏరియా ఉంటే దాంట్లో 150 మెడికల్ సీట్లు ఏర్పాటు చేయించారు కేసీఆర్ గారు. 10 లక్షల మంది కేవలం 75 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నట్లు పేర్కొనడం గమనార్హం. అదే సమయంలో దేశంలో 10 లక్షల మందికి, అంటే ఒకప్పుడు 10 లక్షల మందికి ఓన్లీ 75 సీట్లే ఉన్నట్టు, ఎంబీబీఎస్ సీట్లు ఉన్నప్పుడు ఒకప్పుడు మాట. కేసీఆర్ గారి ముందు చూపుతోటి 10 లక్షల మందికి దాదాపుగా 150 మెడికల్ సీట్లు తెచ్చిన ఘనత కేసీఆర్ గారు అని చెప్పేసి కూడా డైరెక్ట్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చెప్తున్న మాట ఇది. అదేవిధంగా తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటకలో సైతం కూడా, అంటే తెలంగాణ ఒకటే కాకుండా కర్ణాటక, తమిళనాడులో కూడా దాదాపుగా 10 లక్షల మందికి 150 సీట్లు ఉన్నది. అక్కడ కూడా అదే రాష్ట్రంలో అట్లే ఉన్నది. ఇలా ఒక కొసమేర పెద్ద హైలైట్ ఏంటంటే డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ సర్కార్ పరిపాలిస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న ఆ ఉత్తరప్రదేశ్లో 10 లక్షల మందికి 21 ఎంబీబీఎస్ సీట్లు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలోనేమో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధితోటి 10 లక్షల మందికి 150 సీట్లు ఉంటే, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్లో బీజేపీ పరిపాలిస్తున్న గవర్నమెంట్ల రాష్ట్రంలో 10 లక్షల మందికి 21 సీట్లు అంట. అంటే దీన్ని బట్టి మనం బీజేపీ పార్టీ పనితీరేంది, బీజేపీ పార్టీ గొప్పల మాటలు చెప్పుడు తప్ప, యువతను రెచ్చగొట్టుడు తప్ప వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏం లేదనేది కూడా ఇక్కడ ఖచ్చితంగా మనకు స్పష్టమవుతుంది. అదేవిధంగా 2014 స్వరాష్ట్రం ఏర్పడే టైంకి ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో, అంటే అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 2850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే. అంటే ఈ రాష్ట్రానికి కంప్లీట్గా 2014 2850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే. అదే 2023 బీఆర్ఎస్ గవర్నమెంట్ దిగిపోయే ముందు కూడా 9140, అంటే దాదాపుగా ఎంత, ఒక 6000 పైచీలకు ఎంబీబీఎస్ సీట్లు పెంచిన ఘనత కేసీఆర్ గారు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలా, కేసీఆర్ గారు ఎంబీబీఎస్ విషయంలో కావచ్చు, డాక్టర్ల విషయంలో కావచ్చు ఎంత ముందు చూపు వహించారని చెప్పేసి కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ
ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక వార్త. బీఆర్ఎస్ సర్కార్ నాడు మెడికల్ కాలేజీలను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 2 ఏళ్లు పూర్తయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వాటిలో మౌలిక వసతులు కల్పించడం విఫలమవుతుందని విమర్శలు ఉన్నాయి. వైద్య విద్య ప్రాధాన్యతను ఆనాడే కేసీఆర్ గుర్తిస్తే నేడు కాంగ్రెస్ పెద్దలు మెడికల్ కాలేజీ నిర్వహణకు గాలి వదిలేసిన ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవమే కదా, 2 సంవత్సరాల నుంచి ఇంతవరకు కూడా మెడికల్ కాలేజీలు మధ్యలో ఉన్న మెడికల్ కాలేజీని కూడా మళ్ళా దాన్ని మెడికల్ కంప్లీట్ చేద్దాం అనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి అసలే లేదు. ఏం చేసినా కూడా ఈ వైద్య మీద విద్య మీద కేసీఆర్ గారు చేసిన ఘనతనే తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసింది మాత్రం 0. ఆయనతో కాదు కూడా అది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.